రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నారు. కల్కి సినిమా వల్ల ఇంతకాలం ది రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ మొదలు కాలేదు. అయితే కల్కి సినిమా రిలీజ్ కావడం 15 రోజుల్లో ఈ సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ది రాజాసాబ్ మూవీ గ్లిమ్స్ దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతుంది. ది రాజాసాబ్ మూవీ గ్లిమ్స్ ఈ నెలలో విడుదల కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. వరుస విజయాలు ఇప్పటికే ప్రభాస్ మార్కెట్ను పెంచేశాయి. పరిమిత బడ్జెట్తో ప్రభాస్తో సినిమా తెరకెక్కిస్తే భారీ లాభాలు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ 6 నెలలకు ఒక సినిమా రిలీజ్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరి పోస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ కెరీర్ పరంగా వరుస విజయాలు సాధించి సక్సెస్ రేట్ను పెంచుకోవాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ది రాజాసాబ్ మూవీ కూడా సక్సెస్ సాధిస్తే ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుంది. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ యూనిట్. ఇందులో 3 హీరోయిన్స్ ఉండగా హర్రర్ కామెడీ సినిమా అని తెలుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 30% షూటింగ్ అవ్వగా 2 నెలల్లో మొత్తం షూటింగ్ పూర్తి చేసేస్తారని తెలుస్తుంది. కల్కి సినిమా హవా నడుస్తుండగానే ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. నేటి నుంచి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా హైదరాబాదు శివార్లో ఉన్న శంషాబాద్లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద హిట్ కల్కి ఇచ్చినా అది ఫుల్గా ఎంజాయ్ చేయకుండానే మళ్ళీ వెంటనే షూటింగ్స్లో మునిగిపోయారు ప్రభాస్ అని అభిమానులు మెచ్చుకుంటున్నారు. రాజాసాబ్ సినిమా హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్కి జంటగా మలయాళ హీరోయిన్ మాలవిక మోహన్ నటిస్తుంది. ప్రభాస్కు తాతయ్యగా సంజయ్ దత్ కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. 2025 సంవత్సరం సంక్రాంతి సీజన్లో దీన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్